రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. తెలంగాణలో 17 ఎంపీ సీట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు జరిగిన బైపోల్ ఓట్లను రేపే లెక్కించనున్నారు. 17 లోక్సభ స్థానాల కౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. జహీరాబాద్, మెదక్ సీట్లపై పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇవే సెగ్మెంట్లపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, డీటెయిల్స్ ఏంటి? పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం మనం ఉంది బీవీఆర్ఐటీ నర్సాపూర్లో, మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీవీఆర్ఐటీలో ఉన్నాం. ఇక్కడ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయినాయి. ఉదయం నుంచి కూడా అధికారులు కావచ్చు దీనికి రేపటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏదైతే గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఇక్కడ నర్సాపూర్లోనే ఉన్నటువంటి మరో సెంటర్లో జరుగుతుంది. సో మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 బీవీఆర్ఐటీలో 2 అయితే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో కౌంటింగ్ జరగనుంది. సో ఉదయం 6 గంటల నుంచే దానికి సంబంధించినటువంటి ఏదైతే పాసులు ఉన్నవారు లోపలికి అనుమతించామని చెప్తున్నారు. 8 నుంచి కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుందంటారు. 9 నుంచి మొదటి రౌండ్ ఫలితాలు కూడా విడుదల చేస్తామంటున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రధానంగా పటాన్చెరులోనే అత్యధికంగా ఎక్కువగా ఏదైతే ఓట్లు ఉన్నాయి. మొత్తం మెదక్ పార్లమెంట్ పరిధిలో 13,70,000 పైచీలకు ఓట్లు నమోదైనాయి. సో ఈ నేపథ్యంలోనే భారీగా అంటే మొత్తం పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా దాదాపు అయితే 2,000కు పైచీలుగా అయితే పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్ మెదక్ పార్లమెంట్ పరిధిలో 44 మంది పోటీ చేస్తున్నారు. ఈ 44 మంది పోటీ చేస్తుండటంతో ప్రతి పోలింగ్ బూత్లో 3 ఈవీఎంలను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ 3 ఈవీఎంలో అంటే మొత్తంగా 2,000కు పైగా పోలింగ్ బూత్లో 3 సంబంధించిన ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ఈ 3 ఈవీఎంలు అంటే మొత్తం 6,000కు పైచీలకు ఈవీఎంలలో ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ ఏదైతే పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. సో ఉదయం నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇక్కడ ఏదైతే 2 పటాన్చెరు సంగారెడ్డికి సంబంధించినటువంటి నర్సాపూర్లోని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మెదక్, నర్సాపూర్, గజ్వెల్, దుబ్బాక, సిద్దిపేట ఈ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడే ఏజెంట్ల సమక్షంలోనే ఉదయం 6 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని అప్పుడు అయితే ఏజెంట్ల సమక్షంలో ఏదైతే మెదక్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాహుల్తో పాటు ఏదైతే ఉన్నతాధికారుల సమక్షంలో ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేయడంతో కావచ్చు, స్ట్రాంగ్ రూమ్లను ఏదైతే ఇక్కడ 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏర్పాటు చేసినటువంటి వివిధ హాళ్లలో హాల్కు సంబంధించినటువంటి హాళ్లలో టేబుల్లను ఏర్పాటు చేశారు. సో ఆ టేబుల్ల వద్దకు ఈ ఏజెంట్ల సమక్షంలోనే ఏదైతే ఈవీఎంలను తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో ఈ మొత్తంగా ఈ 5 సెగ్మెంట్లలో కూడా మొత్తం ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు దాదాపు 13,72,000 ఓట్లు నమోదైన నేపథ్యంలో వాటన్నిటిని కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా రౌండ్ల వారీగా లెక్కిస్తున్నారు. ప్రధానంగా పటాన్చెరులో అత్యధికంగా ఓటర్లు ఉండడంతో ఇక్కడ 23 రౌండ్లు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ 23 రౌండ్లకు సంబంధించినటువంటి రౌండ్లు ఉండగా ఇక్కడ కొంత అయితే ఫలితం వెలువడేందుకు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా దుబ్బాక 19 రౌండ్లోనే పూర్తి కానుంది. దుబ్బాక 19 రౌండ్లలో పూర్తయింది. సో ఇట్లా మొత్తంగా మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. సూర్య.